హలో అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ పిల్లలకి ఎంతో ఇష్టమైన మసాలా పాస్తా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 3 కప్పుల వరకు వాటర్ పోసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వాటర్ హీట్ అయిన తర్వాత 1 కప్పు వరకు పాస్తా వేసుకొని 80% వరకు ఉడికించుకొని చిల్లులు గిన్నెలో వేసుకొని 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకుంటే పొడి పొడిలాడుతూ వస్తాయి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి తరుగు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, టమాటో ముక్కలు కూడా వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయినంత వరకు మగ్గించుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తాను వేసుకుని మసాలా అంతా పాస్తాకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. అంతే అండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.